వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2, 2025 వరకు నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాలలో భాగంగా అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బాబూజీ ఆశయమైన స్వచ్ఛ భారత్, చేనేత, ఖాదీ, హస్తకళల సమృద్ధిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చేనేత కళలు, హస్తకళలు, సేంద్రియ ఉత్పత్తులు, స్థానిక వస్తువులు, ఖద్దర్, నూలు వస్త్రాల ప్రోత్సహించడానికి అక్టోబర్ 2, 3 తేదీలలో తిరుపతిలోని త్యాగరాజ మండపం నందు ఖాదీ సంతను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషం. అలాగే మహిళలు, వీధి వ్యాపారులు, వృద్ధులు తదితర వర్గాల సంక్షేమార్థం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి లబ్ధిదారులకు తెలియజేయడానికి ప్రభుత్వ శాఖల స్టాళ్లు కూడా ఏర్పాటు చేయబడుతున్నాయి. మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి ఈ సంతలో పాల్గొని చేనేత, చేతి వృత్తులు, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించి ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంలో భాగ్యస్వాములు కావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. అక్టోబర్ 2, 3 తేదీలలో త్యాగరాజ మండపం, తిరుపతి ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఆధ్వర్యంలో దేశమంతా కూడా ఆత్మనిర్భర్ భారత్తో దాని కింద స్వదేశీ వస్తువుల్ని వాడాలనేటటువంటి ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా మన భారతదేశం స్వయం సమృద్ధితో మనం ఎదగాలని, అందరికంటే ధీటుగా మన ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకుని వెళ్ళాలంటే మనం స్వదేశీ వస్తువులనే వాడాలి, అందరికీ ఇది చేరేటట్టుగా దీన్ని తీసుకెళ్ళాలి ప్రజల్లోకి అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు దీన్ని చేపట్టడం జరిగింది ఉద్యమంలాగా. దీనిలో భాగంగా స్వదేశీ, దీనిలో నినాదంగా ఒక స్లోగన్ని ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ అనేటటువంటి స్లోగన్తో మనం ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్తున్నాం. అన్ని వర్గాల వాళ్ళని కలిసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కరిని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసే విధంగా మనం చేస్తున్నాం. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17 తారీఖు నుంచి సేవా పక్షోత్సవాలు అక్టోబర్ 2 వరకు జరుగుతున్నాయి. అలాగే అక్టోబర్ 2వ తారీఖు గాంధీ గారి జయంతి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి 2 ఉన్నాయి కాబట్టి ఆ రోజు మన స్వదేశీ వస్తువుల్ని, ముఖ్యంగా ఖాదీ సంతాన్ని ఒకటి పెట్టి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఈ ఖాదీ సంతను ప్రమోట్ చేసి అందరినీ కూడా స్వదేశీ వస్తువులు వాడే విధంగా మనం దీనిలో ఒక ఉద్యమాన్లాగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి ఈ 4 సెంటర్స్లో భారీగా చేయాలనే ఉద్దేశంతో పార్టీ సంకల్పించడం జరిగింది. అందరూ కూటమి నాయకులందరినీ కలుపుకొని అందరినీ కూడా ఆహ్వానించి, అలాగే అధికారులను కానీ, అలాగే వ్యాపారస్తులను కానీ, చిన్న వ్యాపారస్తులను కానీ ప్రజలందరినీ కూడా కలిసి ఈ ఖాదీ సంతని విజయవంతం చేయాలనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తిరుపతిలో త్యాగరాజ మండపంలో ఈ ఖాదీ సంతని ఏర్పాటు చేస్తున్నాం. అక్టోబర్ 2వ తారీఖు, 3వ తారీఖు 2 రోజులు ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు కూడా జరుగుతూ ఉంటుంది. ఈ 2 డేస్లో చాలామంది ఉత్పత్తులను తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరుగుతుంది. చాలామంది వచ్చి కొనడానికి కూడా వచ్చే విధంగా తిరుపతి ప్రజలందరికీ కూడా ఈ విజ్ఞాపన చేస్తున్నాం. ఆ వస్తువులన్నీ కూడా ఖాదీ కానీ, హ్యాండ్లూమ్స్ కానీ, తర్వాత చేతి వృత్తుల వారు కానీ, అలాగే చిన్న చేతి వృత్తుల వాళ్ళు తయారు చేసినటువంటి బొమ్మలు కానీ, అలాగే ఆట వస్తువులు కానీ, అలాగే వస్త్రాలు కానీ, వీటన్నిటినీ కూడా ఆ ఖాదీ సంతలో మనం పెట్టడం జరుగుతుంది. ఒక ఎగ్జిబిషన్ లాగా జరుగుతుంది అది ఖాదీ సంత. ఆ 2 రోజులు ప్రజలందరూ ఉపయోగించుకొని స్వదేశీ వస్తువుల్ని ప్రమోట్ చేయాలని, స్వదేశీ వస్తువులకి బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ పార్టిసిపేట్ చేసి ఈ ఖాదీ సంతని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.